తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. 2 బోగీల్లో మంటలు అంటుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ దీనికి కారణంగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఆ 2 బోగీలు కూడా పూర్తిగా తగలబడిపోయాయి. ఇవాళ తెల్లవారుజామున 5:15 సమయంలో మంటలు మొదలయ్యాయి. వెంటనే కొందరు ప్రమాదాన్ని గుర్తించి రైలు ఆపేయడంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. మధ్యప్రదేశ్లోని లూనిరిచ్చా, విక్రమ్గఢ్ అలర్ట్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్ని గుర్తించిన వెంటనే ఆ 2 బోగీలను మిగతా వాటి నుంచి విడదీయడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పారు. సకాలంలో అంతా బయటకు దిగేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముందు B1 కోచ్లో మొదలైన మంటలు వెంటనే మరో బోగీ కూడా అంటుకున్నాయి. రైల్వే సహాయ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశాయి. ఈ ఫైర్ యాక్సిడెంట్ కారణంగా ఆ రూట్లో ప్రయాణించే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విజువల్స్లో చూస్తున్నారు, అవి ఏసీ బోగీస్ కాబట్టి మంటలు చాలా తొందరగా ఎస్కలేట్ అయిపోయాయి. ఆ తర్వాత ఆ 2 బోగీల్ని వాటి నుంచి విడదీసిన సిచ్యువేషన్ చూడొచ్చు. తెల్లవారుతూ ఉంది. 5:15 ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. 2 ఏసీ బోగీలుగానే తెలుస్తోంది. సో విషయం గమనించడంతో ప్రయాణికులంతా ట్రైన్ నుంచి దిగేశారు కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, అలాగే గాయాలు కూడా కాలేదు. లక్కీలీ ఆ 2 బోగీల్ని మిగిలిన ట్రైన్ నుంచి సెపరేట్ చేసేయడంతో వాటికే ఆ 2 బోగీలకే మంటలు పరిమితమైపోయాయి. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. త్రివేంద్రం నుంచి ఢిల్లీ వెళుతోన్న రాజధాని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఈ మంటలు చెలరేగాయి. ఇనీషియల్గా రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు షార్ట్ సర్క్యూట్ ఈ మంటలకు కారణమై ఉండొచ్చని చెప్పి.